2 నెలల పసికందుని ఒకడు అన్యాయంగా తన్ని చంపిండు. ఒక కుల పిచ్చిన కొడుకు. నాగర్ కర్నూల్ డిస్టిక్ మల్లన్న జాతరలో దర్శనానికి వచ్చిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని 100 రూపాయలు ఇస్తేనే దర్శనానికి పంపిస్తామన్నారు. కేవలం ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించినందుకు వాళ్ళని దారుణంగా కొట్టడం స్టార్ట్ చేసినారు. అయ్యా వదిలేయండి అయ్యా, చిన్న పాప మొహం చూసైనా వదిలేయండి అని బతిమ్లాడితే ఆ చిన్న పిల్లను తన్ని చంపేసిండ్రు. ఇదంతా చేసింది కులం పిచ్చితో కాంగ్రెస్ కి సంబంధించిన రూలింగ్ పార్టీ సర్పంచ్. ఆ పాప పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేసినా సర్పంచ్ ని అరెస్ట్ చేయలేదు. ఆ తల్లిని అరెస్ట్ చేద్దామని చూసినారు పోలీసు వాళ్ళు. శవాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది, ఇప్పుడు కూర్చున్న తల్లిని అరెస్ట్ చేయాలనుకుంటారు. అంటే ఒక సామాన్యుడికి ఒక న్యాయం, రూలింగ్ లో ఉండే సర్పంచ్ ఒక న్యాయమా? 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా అంటరానితనమా? కులం పేరుతో ఇంకా కొట్టుకోవడం, చంపుకోవడం జరుగుతున్నాయి. అరే 2026లో బతుకుతున్నాం. టెక్నాలజీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రపంచం ఎంతో ముందుకు పోతుంటే ఇప్పటికీ కూడా కులం అని చెప్పి అక్కడనే ఉన్నారు. ఒక స్పెసిఫిక్ క్యాస్ట్ అని కాదు, క్యాస్ట్ పిచ్చిన ప్రతి ఒక్క నా కొడుకుకి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాలి. ఒక రూలింగ్ పార్టీ సర్పంచ్ అయి ఉండి ఒక చిన్న పాపను తన్ని చంపిందంటే వానికి పాలించే అధికారమే కాదు, అసలు బ్రతికే అధికారమే లేదు. ఆ పాపకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్. జై హింద్.